గోదావరి నది వరద జలాలు కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల భూముల్లో ఖరీఫ్ సాగు దిగుబడులపై ప్రభావం పడనుంది. ఏళ్ల తరబడి డిస్టిలరీ ఫ్యాక్టరీ వ్యర్థాలు వదిలేస్తున్నారు. కానీ ఈసారి వరద జలాల ఉధృతి తక్కువగా ఉంది. నదీ జలాల రంగు మార్పు కనిపిస్తోంది. గోదావరి నదీ జలాలు కలుషితం చేస్తున్న ఫ్యాక్టరీలను సీజ్ చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 17 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేస్తున్నారు రైతులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి, సోయాబీన్, వరి, పసుపు ప్రధాన పంటలుగా, కందులో అంతర్ పంటగా సాగు చేయనున్నారు. ఈ ఏడాది నిర్మల్ జిల్లాలో 2 లక్షలు, మంచిర్యాల జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో సాగు చేయనున్నారు. గత 25 రోజులుగా ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలతో ఎస్ఆర్ఎస్పీ ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద పెరుగుతోంది. కానీ గోదావరి నదీ జలాలు రంగు మారడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధర్మాబాద్ దగ్గర ఉన్నటువంటి లిక్కర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలు గోదావరి నదిలో కలవడం వల్ల బాసర దగ్గర ఉన్నటువంటి గోదావరి నీళ్లు మొత్తం కలుషితమైపోయి పంట పొలాలు పాడయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పచ్చని పంట పొలాలు పండించేటటువంటి రైతు నోట్లో మట్టి పడేటటువంటి ఎలాంటి వ్యర్థాలు ఈ గోదావరి నదిలో కలవకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మహారాష్ట్రలోని త్రియంబకేశ్వర్లో పుట్టిన గోదావరి మహారాష్ట్ర నుంచి విష్ణుపురి, గైక్వాడ్ మీదుగా, బాబ్లీ నుంచి కందుకుర్తి మీదుగా త్రివేణి సంగమం దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తోంది. గోదావరి నది బాసరా నుంచి లోకేశ్వరం, నర్సాపూర్, దిలావర్పూర్, సోన్, మామడ, ఖానాపూర్, జన్నారం, దండేపల్లి, లక్షటిపేట, మంచిర్యాల, జైపూర్, చెన్నూరు మండలాల మీదుగా అర్జునగుట్ట దగ్గర ప్రాణహిత సంగమం వరకు ప్రవహిస్తోంది. నిర్మల్, మంచిర్యాల జిల్లాల మీదుగా సుమారు 200 కిలోమీటర్లు దూరం గోదావరి నది ప్రవహిస్తోంది. సుమారు 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. బాసరా నుంచి ప్రవహిస్తున్న గోదావరి నది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర నిలుస్తోంది. ఇప్పటికే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వ్యర్థాల వలన నీటి రంగు మారింది. చాలా ప్రమాదం ఉంది. 4-5 మండలాల్లో ఈ చాలా దాదాపు 20-30 ఎకరాల్లో 20-30 ఎకరాలు చాలా మంచి పంటలు పండుతాయి. 3 పంటలు పండుతాయి: వరి, మొక్కజొన్న, పత్తి, పసుపు, అనేక వాణిజ్య పంటలు పండే ప్రదేశాలను ఎడారి ప్రాంతంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ లిక్కర్ ఫ్యాక్టరీ ఆగిపోవాలా, ఆగిపోయిన నిరంతర పోరాటం చేస్తాం. 90 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న ఎస్ఆర్ఎస్పీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరిన తర్వాత మళ్లీ గోదావరిలోకి వరద జలాలను విడుదల చేస్తారు. అక్కడి నుంచి సోన్, మామడ, పొనకల్, జన్నారం, మంచిర్యాల జిల్లా మీదుగా గోదావరి నది ప్రవహిస్తోంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి సరస్వతి కెనాల్ తో నిర్మల్ జిల్లాకు సాగునీరు అందిస్తారు. మరోవైపు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాల నీటి మట్టం పెరుగుతోంది. నాందేడ్ జిల్లాలో బాబ్లీ సమీపంలోని ధర్మాబాద్, బాసరా శివార్లోని పయనీర్ డిస్టిలరీని 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాక్టరీలోని డిస్టిలరీ వ్యర్థాలను మొదట ఇతర ప్రాంతాలకు తరలించేవారు. వర్షాలు లేక గోదావరి నదిలో వరద నీరు తక్కువగా ప్రవహించేది. దీంతో గోదావరి నదిలో వ్యర్థాలు వదిలేవారు కాదు. డిస్టిలరీ వ్యర్థాలను గోదావరిలోకి వదులుతున్నారని స్థానికులు, రైతులు చెబుతున్నారు. ఈ ధర్మాబాద్, బాసరా మధ్యలో ఫ్యాక్టరీ, సబ్బు ఫ్యాక్టరీ విత్ లిక్కర్ ఫ్యాక్టరీ, దానివల్ల వ్యర్థ పదార్థాలు కలుషితం చేశారు. శ్రీరామ్ సాగర్ వాటర్ మారడం జరిగింది. ఆ వాటర్ తోటి పొలాలు, పాడి పంటలు వండేవి అవి ఇప్పుడు తెల్ల రంగులో మారి ఎండిపోయే పరిస్థితిలోకి వచ్చింది. అది కలుషితము. అంత చిన్న ఫ్యాక్టరీ వల్ల ఇంత పెద్ద నష్టం జరుగుతుంది. దాన్ని కూడా ప్రభుత్వ దృష్టి పెట్టి దాన్ని ఆపేస్తే బాగుంటుందని మా కోరిక. ఆ వాటర్ వల్ల కలుషితమై పొలాలు కొన్ని ఖరాబ్ జరుగుతుంది. అక్కడ లిక్కర్ ఫ్యాక్టరీని ఆపివేసి సీజ్ చేయాలని మా యొక్క కోరిక. బాసరా శివార్లోని లిక్కర్ ఫ్యాక్టరీ వ్యర్థాలను గోదావరిలోకి వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరివాహక రైతులు. వ్యర్థాలతో గోదావరి నదీ జలాలు కలుషితమవుతున్నాయని అంటున్నారు. ఖరీఫ్ సాగు దిగుబడులపై ప్రభావం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నదీ సమీపంలోని ఫ్యాక్టరీలను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. గోదావరి నదీ జలాలను కలుషితం చేస్తున్న ఫ్యాక్టరీలను సీజ్ చేసి పంట పొలాలను కాపాడాలని కోరుతున్నారు.